తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ మెంబర్ సరిత గోగుల బుధవారం కట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పోచారం వార్డ్, నారపల్లి, కాచువన్ సింగారం మరియు కొర్రేముల గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, త్రాగునీరు మరియు మరుగుదొడ్ల నిర్వహణ గురించి ఆమె ఆరా తీశారు. పాఠశాలలో ఉన్న ప్రధాన సమస్యల గురించి ప్రధాన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందేలా చూడాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ అనేది థర్డ్ బాడీ అన్నమాట. దాంట్లో ఉన్నది మెంబర్ నా పేరు సరిత. ఇక్కడ మైడ్చల్ ఉంది, ఇక్కడ దమ్మాయి కూడా 0 to 18 ఉన్న పిల్లలకు అందరి గురించి కమిషన్ అనేది మానిటర్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్కటి పిల్లలకు అందుతుందా లేదా చూసుకుంటాం. మిడ్ డే మీల్ కానీ, ఎక్స్ట్రా క్లాసెస్ కానీ, టీచర్స్ మీతో ఉండడం కానీ, మీకు ఇవ్వాల్సిన ప్రభుత్వ బుక్స్ కానీ, ఇప్పుడు అభ్యాస బుక్స్ అన్నారు అవి కానీ, మీకు ఇంకా ఎక్స్ట్రా క్లాస్ ఏదైనా పెట్టినప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీకు కావాల్సిన ఇంకా ఫుడ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు స్నాక్స్ కూడా పెడుతున్నారు. పెట్టారు కదా, మీకోసమే కదా. అట్లాంటివన్నీ కరెక్ట్ గా మీకు వస్తున్నాయా లేదా మానిటర్ చేస్తుంటది అనమాట మా కమిషన్. అందుకని ఈ రోజు మీ దగ్గర చూడడానికని వచ్చింది. మీకు ఇంకా ఏదైనా మా నుంచి టీచర్స్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా క్లాసులు చెప్పియాలన్నా కానీ, మీకు ఇంకా ఏదైనా రివిజన్ కి ఇంకా ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలన్నా కానీ, మీరు ఏదైనా బ్యాక్లాగ్ లో ఉన్నారనుకో అర్థం కాని ఉంటది కదా. అందరికి అన్ని అర్థం కావాలని ఏం లేదు. ఎక్స్ట్రా ఏదైనా మిస్ అయ్యింది ఉన్నా కానీ, ఎక్స్ట్రా క్లాసులు ఏదైనా చెప్పాల్సినవి ఉన్నా కానీ, ఇప్పుడు మ్యాథ్స్ కానీ స్కోరింగ్ చేయాలంటే కంపల్సరీ చేసుకోవచ్చు, అంతే కదా. మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏదైనా 100కి 100 తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇంకా మీకు ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా ఇప్పియాలన్నా కానీ అట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ చెప్పండి. అర్థమైందా?